భారత సైన్యంలో కొత్తగా రోబో దళం చేరింది. ఇది బాంబులకి బెదరవు, బుల్లెట్‌లకి భయపడవు. అలానే గడ్డగట్టేంత చలిలో గూడా అవి పనిచేయగలవు. భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్న శత్రు స్థావరాల మీద గూడా దాడి చేసి, వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించేంత సామర్థ్యం ఉన్న రోబో సైన్యం ఉంది. ఇప్పుడు కొత్తగా చేరిన ఈ మ్యూల్ రోబో గొప్పతనం గురించి ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకుంటున్నాం. వాటికంత గుండె ధైర్యం ఎలా వచ్చింది? ఏంటి? అనేది ఒకసారి పరిశీలిద్దాం. అయితే మన భారత సైనికులకి సరిహద్దులో శత్రువులతో యుద్ధం చేయటం ఒక ఎత్తైతే, అంత 20,000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ లాంటి హిమాలయ పర్వత సానువుల్లో కఠినమైన వాతావరణం ఉన్న పరిస్థితుల్లో యుద్ధం చేయటం మరొక ఎత్తు. అంత ఎత్తుకి హెలికాప్టర్లు గానీ, వేరే విమానాలు గానీ చేరుకోలేవు. మరి అంతవరకు వెళ్ళి మన కోసం పోరాడుతున్న సైనికులకి ఆహారము, ఆయుధాలు, మందులు ఇవన్నీ వాళ్ళకి ఎలా అందించగలం అనేది ఇప్పటి వరకు ఒక సమస్య అది. అయితే ఈ పనులతో పాటు అవసరమైతే యుద్ధం గూడా చేసే ఆధునిక మ్యూల్ రోబో దళం. ఇప్పుడు మ్యూల్ అంటే మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్‌మెంట్. అయితే ఇవి చూడటానికి 4 కాళ్ళతో ఉండి మనం కుక్కల్ని చూసినప్పుడు అవైతే ఎలా మనకి కనబడతాయో అలా కనబడతాయి. ఈ ఏఐ పరిజ్ఞానంతో వీటిని రూపొందించడం జరిగింది. ఇవి -40 డిగ్రీస్ చలి నుంచి 50 డిగ్రీల ఎండ వరకు ఎలాంటి కఠినమైన వాతావరణాన్నైనా సరే ఇవి తట్టుకొని నిటారుగా ఉండే పర్వతాలు, వేగంగా ప్రవహించే సెలయేళ్ళు గానీ, అగ్ని ప్రమాదాలు గానీ ఏవైనా గమ్యాన్ని చేరుకోకుండా వీటిని అడ్డుకునే ఇది లేదు. అయితే వీటి బరువు 50 కేజీలుంటే వీటికి వీపు మీద ఇవి అదనంగా ఇంకో 15 కేజీల బరువును గూడా మోసుకొని ఎంత దూరమైనా ప్రయాణం చేయగలవు. అలానే మందులు, ఆయుధాలు గానీ, మన సైనికులకు కావాల్సిన ఇతర ఏవైనా గానీ ఇవి వాటి భుజం మీద తీసుకొని వాళ్ళకి అందజేసే సామర్థ్యం ఉంటుంది. దారిలో బాంబులు పేలినా అవి మన క్లైమోర్ మైన్స్ గానీ, ఇట్లా ల్యాండ్ మైన్స్ ఇవి పేలినా గానీ అవి బెదరవు. వాటికి ఎటువంటి ఇబ్బంది అయితే రాదు వాటికి. వాటికి ముందే పసిగట్టే సామర్థ్యం ఉంటుంది వాటికి. అంటే దారిలో ఎక్కడైనా ల్యాండ్ మైన్‌లు గానీ, ఇవి మందు పాత్రలు పెడితే అవి ముందుగానే వాటిని పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానం గూడా వీటికి కల్పించడం జరిగింది.